ఇక మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు కమిషనర్ ఏవి రంగనాథ్. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదని ఆయన చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్, దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందన్నారు ఏవి రంగనాథ్. ప్రస్తుతం మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో హైడ్రా అయితే ఎక్కడా కూడా ప్రమేయం లేదు. హైడ్రా అక్కడ జరిగే ఏదైతే మార్కింగ్ కానివ్వండి ఇతర వాటితో హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు చేస్తుంది, ఏ క్షణాన హైడ్రా వస్తుంది ఏంటి అనేది కూడా అంటే ప్రచారము పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అయితే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఖండించారు. మూసీ నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 55 కిలోమీటర్ల మేర మూసీ ఉంది. సో దాని ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లను ఇప్పటికే దాదాపు 2116 ఇళ్లను గుర్తించారు. సో దీనికి సంబంధించినటువంటి మార్కింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 90% సర్వే కూడా పూర్తయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటటువంటి ఆ సర్వేకి కానివ్వండి సో ఇతర కార్యక్రమాలకు కానివ్వండి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా మాత్రం అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేయదంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఒకంత ఇటు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.